జన్మదినాన్ని ఆయన లేకపోయినా ఇక్కడ మరి మన ప్రార్థన అక్కడ ఉంటారు. మన ప్రార్థన ఆయనకు తోడుగా ఉంటారు. మరి మన ప్రార్థన అతనితో ఉంటారు. మనం చేసే ప్రార్థన ఆయనకు కావుదల ఇస్తాం. ఇక్కడ దయా సంవత్సరం అనేది ఒక దయా కిరీటాన్ని ఆయన అకౌంట్లో వేసేసినాడు. ఏమేసినాడు? డబ్బులు మన అకౌంట్లో ఎట్టబడతాయి. ఇప్పుడు సంవత్సరం అనేది ఒక దయ, ఒక కిరీటం మాదిరి 365 రోజుల్లో ఏం చేసినాడు? ఆయన అకౌంట్లో వేసేది. అంటే ధరింపజేసినావు. ఆ కిరీటాన్ని నువ్వు ధరింపజేసినావు. రోజు కొత్త బట్టలు వేసుకోవచ్చు, కొత్త బట్టలు వేసుకోకపోవచ్చు. దేవుడు మాత్రం కిరీటము 12 గంటల 1 సెకండ్కు పెట్టేసి కిరీటాన్ని ఆయన తలకి. అదేంటి? అది దయా కిరీటం. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం దయ గురించి. అధికారులు మరి దగ్గర పైన దయ కలిగి ఉండటానికి అధికారులు దయ కలిగి ఉంటారు. దేవుడు దయ కలిగి ఉంటే నీ శత్రువులు కూడా నీకు మిత్రులు చేస్తారు. నీ శత్రువులు కూడా ఏమైపోతారో ఎప్పుడు దేవుని దయ ఉన్నప్పుడు, దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినప్పుడు, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు ఇవన్నీ. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 103వ కీర్తన 4వ వచనాన్ని ఆయనకి ఏం చేసినాడో చూడండి. కీర్తన 103, 4వ వచనం. ఆయన 103వ కీర్తన 4వ వచనం. కరుణా కటాక్షములను నీవు కిరీటముగా వచ్చినావు. ఇప్పుడు కిరీటముగా ఏం చేసినాడు? సంవత్సరాన్ని ఒక దయా కిరీటముగా ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాడంటే కరుణా కటాక్షము, కరుణా కటాక్షాలు కూడా కిరీటముగా ధరింపజేసి. దేవుడు తన బిడ్డలను, ఆయన రాజు, వాళ్ళ బిడ్డలు కూడా యువరాజుల్లాగా చూసుకుంటారు. అలా కదా కిరీటాలు ఎవరు పెట్టుకుంటారు? రాజులే కదా. అందుకే రాజు. ఈ కిరీటాలంటే మాకు కనపడవు కానీ దేవుడు అయితే కిరీటాలు ధరింప. అందుకే ఏముంది? ఫస్ట్ ఏం చేసి దయా సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేసినాడు. రెండవది ఇక్కడ కరుణ కటాక్షం అనే కిరీటాలు కూడా పెట్టేసి. దేవుడు మరి ఇన్ని రోజులు నీ బిడ్డను కాపాడు. మరి తల్లిదండ్రులు మనం అనుకుంటాం మేము పోషించి పెద్ద చేస్తాం కాదు. ఆయన పోషించి, ఆయన పెద్ద చేసి, ఆయన తోడుగా ఉండి, ఆయన సంరక్షించుకుంటూ ఉంటాడు. ఎందుకు ఆయనకంత బాధ్యత? ఎందుకు అంటే మనకంటే ఎక్కువ బాధ్యత. ఆయన రక్తం ఇచ్చి కొన్న దేవుడు, ఆయన కన్న దేవుడు. నిన్ను కన్నాడు, ఆయన్ను కన్నాడు, మన తాతలను కూడా ఆయనే కన్నదేవుడు. కాబట్టి ఈరోజు ఆయన కరుణా కటాక్షాలు ఇచ్చినాడు. ఒక సంవత్సరాన్ని దయాకిరీటముగా ఇచ్చాడు. మరి ఆ సంవత్సరం అన్నిటిలో కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎబినేజరుగా ఆయన కాపాడినాడంటే చూడండి. ఎబినేజరుగా ఆయన సహాయపురాయి ద్వితీయోపదేశ కారణం చూడండి. ద్వితీయోపదేశ కారణము 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం ఎల్లప్పుడూ దాని మీద కన్నులు ఉంటాయన్నమాట. 11 అది నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయి. దేవుడు ఇక్కడ మనం ఒక మాట అనిలేదు. దేవుని కనులు ఎలాగుంటాయంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన మీద కన్నులు దృష్టి పెట్టి ఉంటారు. ఇది నాకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దయ ఎల్లప్పుడూ ఆ బిడ్డ మీద ఉంటుంది అనేది కూడా మనం మర్చిపోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తే ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసి చెప్పుకోవడానికి ఎబెనేజర్ అని పేరు పెట్టిను. అంటే ఇంతవరకు ఆదుకున్నాడు. 27 సంవత్సరాలు నీ బిడ్డను కాపాడు. 27
సంవత్సరాలు సహాయపు రాయిగా ఆదుకున్నాడు. ఎబినేజరుగా ఉన్నాడు ఆయన. ఈ సంవత్సరం ఎలాగుంటాడంటే మరి మత్తయి సువార్త 1:21 ఇమ్మానుయేలుగా తోడుంటాడు. ఎబినేజరుగా ఆదుకున్నాడు 27 సంవత్సరాలు. ఈ సంవత్సరము ఇమ్మానుయేలుగా తోడుంటాడు. మత్తయి సువార్త 1:27. భాషాంతరం అని ప్రభు అని ప్రవక్త పలికినది నెరవేరను. ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు అనే పేరు నాకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం. ఇప్పుడు 27 సంవత్సరాలు ఎబినేజరుగా సహాయపు రాయిగా ఆదుకున్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరానికి తోడుగా ఉంటాడు. ఎట్టా అంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకేమి తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఆదుకున్నాడు 27 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఎట్టుంటాడంటే తోడుగా. ఆయన తోడుగా ఉండే దేవుడు, కలిసి నడిచే దేవుడు, కలిసి పలకరించే దేవుడు. ఆయన తండ్రి దేవుడు, తండ్రి మనసు ఆయన, తల్లి మనసు ఆయన, రెండు ఉంటాయి అక్కడ. యేసు స్వామి దగ్గర ఏం మనసు ఉంటాయంటే తండ్రి మనసు ఉంటుంది, తల్లి మనసు ఉంటుంది. ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్టు వాడిని ఆదరిస్తాడు. ఆయన తండ్రి, తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు ఆయన. తండ్రిగా మనిషి తండ్రిగా ఉంటే కొన్ని బాధ్యతలే కొంతవరకే ఆయన శక్తి మేరకే చేస్తాడు బాధ్యతలు. ఆయన తండ్రిగా మారినాడు, దేవుడు తండ్రిగా వచ్చినాడంటే ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎక్కువ. ఆయన ప్రణాళికలు వేరేగా ఉంటాయి. ఆయన ప్రణాళికలు గొప్పగా ఉంటాయి. మన ఆలోచన జ్ఞానము, మనము బిడ్డలను పెంచే విధానం ఒక రకమైతే, దేవుడు ఆ ప్లేస్లోకి వచ్చినప్పుడు, తండ్రి ప్లేస్లోకి వచ్చినప్పుడు తన బిడ్డలు నడిపించే విధానం వేరేగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది, ఉన్నత స్థానాల పైన నడిపిస్తాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. తండ్రి లేడు అనుకోవడం కంటే ఆ బాధ్యతను నా దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో బిడ్డలు ఉన్నప్పుడు ఇంకెంత గొప్పగా. కాబట్టి దిగులు పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, ఎవరో ఏదో అంటున్నారని పని లేదు. ఆ మాటలన్నీ ఏమవుతాయంటే ఆశీర్వాదకరంగా మార్చావు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చావు. నీకున్న బాధను, వేదనను తీసివేసి ఆనందాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఏం అట్లాడేండి. కానీ ఆ సంవత్సరాలు ఎలాగుంటాయంటే మరి సామెతల గ్రంథము 3:5 చూడండి. 3:2 అవి దీర్ఘాయువును ఏవి అంటే నా కుమారుడా, నా మాట అంటే ఈ సంవత్సరాలు ఎట్లుంటాయంటే సుఖజీవంతో గడుచు సంవత్సరాలు వస్తాయి. ఈరోజు అనేక మంది జీవితాలు సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. సుఖం లేదు, ఏం చెప్తాను, సంతోషం లేదు, కానీ రోజులు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు జరిగిపోతా ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని బిడ్డలకు, దేవుని నమ్మిన వారికి చేసే పని ఏమంటే ఆ 2వ వచనంలో అవి దీర్ఘాయుస్తాయి, సుఖ జీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగజేస్తాయి. నీకు దేవుడు ఒక సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చాడు. ఆ సంవత్సరం ఎలా ఉంటుందంటే సుఖజీవముతో గడిచే సంవత్సరములో ఈ సంవత్సరం సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, శాంతిని నీకు కలగజేస్తాయి. ఇదే సామెతల గ్రంథము 9:11 కూడా మంచి మాట ఉన్నది. 9:11 ఇదే అధ్యాయం, సామెతల గ్రంథము 9వ అధ్యాయం. ఎవరి వలన దీర్ఘాయువు కలుగుతుంది? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవి జీవించే సంవత్సరములు అధికం
అయ్యా మీ వలన దీర్ఘాయువు రాదు, నా వలన వస్తాయి. ఆ సుఖము కొడితే గడిచే సంవత్సరాలు కూడా ఇచ్చేది నేనే. మళ్ళా ఏమంటున్నాడంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీకు జీవించే సంవత్సరాలు దేవుడు ఒక సంవత్సరమే కాదు నీకు ఇస్తానది, దయా కిరీటంగా అనేక సంవత్సరాలు నీకు ఇచ్చేస్తాను, దీర్ఘాయువు ఇస్తాను. ఈరోజు దేవుని మనము ఇక్కడ చేసే ప్రార్థన నీ బిడ్డ చుట్టూ కంచెలాగా ఆయనే తోడు, ఆయనే మనకు ఎవరు లేడు. ఆయన దూరంలో ఉన్నాడు, మన దేవుడు ప్రార్థన అంటే ఆయనకు అంతా దాని రెండు చేతుల్లో మొత్తం కనపడ్డాడు. ఆయన సృష్టికర్త, ఆయన లేని స్థలము లేదు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన నీ బిడ్డ చుట్టూ ఉంటాడు, ఈడ కూడా మన చుట్టూ కూడా ఉంటాడు. భయపడాల్సిన పని లేదు. కానీ నిమిషము నీ బిడ్డను కాపాడుతూ ఉంటాడు. నిమిషము నీ బిడ్డను కాపాడు. చూడండి 29వ యెషయా గ్రంథం 27:3 చూడండి. యెషయా గ్రంథం 27:3 యెషయా గ్రంథం 27 అధ్యాయం 3. అని నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండా కాపు చేస్తాను. దేవుడు ఏం చేస్తాడు? ఇస్రాయేలును నిమిషము నీరు కడతాడు. నిమిషం నీరు కట్టే చేతిగాడు ఇంతవరకు ఊడు లేడు. నిమిషానికి నీరు కట్టేది ఎవరైనా ఉన్నాడా? కానీ ఈరోజు దేవుడు తన నమ్మిన బిడ్డలకు నిమిషం నీరు కట్టి పోషిస్తాడు, కాపు కాస్తాడంట. దాన్ని ఎవడు దాని మీదకి రాకుండా, ఏ దుష్టముఖము కానీ ఏ సాతాను శక్తుల ప్రభావం కానీ. అంటే ఇక్కడ ద్రాక్ష తోట గురించి చెప్పబడుతున్నది. ద్రాక్ష తోట అంటే ఎవరు? మనమే. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలు. మన తీగలకు నిమిషానికి నీరు కడతా ఉంటాడు. దాని మీదకి ఎవడు రాకుండా కంచె వేస్తాడు, కాపు కాస్తాడు. ఆయన మేము దూరంగా ఉన్నాడు, మేమంతా ఇక్కడ ఉన్నామంటే ఆయన కాపు కాస్తుంటాడు. నిమిషం నీరు కడతా ఉంటాడు, నిమిషము పోషిస్తుంటాడు. ఈరోజు తిరుగుపడాల్సిన పనిలా, బాధపడాల్సిన పనిలా, నా కొడుకు అక్కడున్నా నేను ఇక్కడున్నాను అన్న అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిమిషము నీరు కడతాడు. నిమిషం నువ్వు చూస్తావు, నిమిషం హాస్టల్ పనిలో పడిపోతే మర్చిపోతావు. కానీ దేవుడు నిమిషము దేవుడు రాకుండా, మళ్ళీ ఆ మాట గుర్తుపెట్టు, దేవుడు రాకుండా కాపు కాస్తాం. మనం ఏం చేస్తాం? కాపు పోయేటప్పుడు పైన బండి భద్రం అంటాం, కానీ మనం వెంట పోలేం కదా. ఆయన వెళ్తారు, ఆయన సన్నిధి వెళ్తారు. కాబట్టి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. మరి దేవుడు నీ బిడ్డలను, మరి మహేష్కు మరి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చాడు. అది సుఖజీవంతో గడిచే సంవత్సరంగా ఇచ్చాడు. నా వల్ల నీకు దీర్ఘాయువు కలిగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎబెనేజరుగా ఇంతవరకు ఆదుకున్నాడు. ఈ సంవత్సరం ఇమ్మానుయేలుగా తోడుంటాడు. దయా కిరీటాన్ని దేవుడు ఆయన తల మీద ఉంచిన్నాడు. సంవత్సరం ఉన్న దయా కిరీటాన్ని. ఇంకొకటి 103వ కీర్తనలో ఏమున్నది? 103వ కీర్తన 4వ వచనంలో ఏముంది? ఆయన కరుణ కటాక్షాలు నీ బిడ్డ పైన ఉంచి ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన పనుల దేవుడు ఖచ్చితంగా మరి బిడ్డ చుట్టూ మరి ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చాడు. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. 28లోకి దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అలాగే ఈ సంవత్సరం అంతా దేవుడు తోడుగా ఉంటాడు. ఉన్నత స్థానంలో దేవుడు నడిపిస్తాడు. నీ బిడ్డలను మరి తండ్రి బాధ్యత ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయన చేతిలో మరి ఎంత గొప్ప విలువైన వారిగా ఉంటారు. ఆయన చేతిలో ఉంటే విలువైన వారిగా ఉంటారు. మన చేతిలో ఉంటే అంత విలువ ఉండదు. దేవుని చేతులు లేకపోతేనే విలువ వస్తారు. కాబట్టి ఏం దిగులు పడాల్సిన పనుల, పడపడాల్సిన పనుల. నేను ఒంటరిని అనుకోవద్దు. ఆయనే నీకు తల్లి, తండ్రి, భర్త, దైవం అన్నీ ఆయనే. ఈ ఇంటికి యజమాని ఆయనే, ఈ కుటుంబానికి యజమాని ఆయనే. నీ బిడ్డలకు తండ్రి ఆయన నడిపిస్తాడు. నీకు తండ్రి ఆయన, నీ బిడ్డలకు తండ్రి ఆయన. ఉన్నత స్థానం నడిపిస్తాడు. అటువంటి కృప, అటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ మరి ముఖ్యంగా
మహేష్కు దయచేయను కాక. ఆమె